హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం. సో నా తరపు నుంచి అందరికీ, మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము ఎలా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాం, అమ్మవారికి శారీ ర్యాపింగ్ కానీ ఎలా రెడీ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ బిగిన్. నేను పూజ కోసం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది ముందు రోజే చేసుకున్నాను. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వచ్చేసి నేను అంతా సెటప్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అండ్ నెట్ కానీ ఫ్లవర్స్ కానీ లైట్ కానీ నాకైతే రీజనబుల్ ప్రైస్కే వచ్చేసి లైక్ 380 అలా పడింది. అండ్ నేను కింద ఇక్కడ మీకు బ్లింక్ అవుతున్న లైట్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అలా 2 లైట్స్ తీసుకున్నాను, బట్ నేను ఒకటే పెట్టాను ఆ రోజు. అమ్మవారి రూపు వచ్చేసి 3 years బ్యాక్ తీసుకున్నాను. ఈ ఫేస్ డెకరేషన్ వచ్చేసి నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి నేను నీట్గా డెకర్ చేసుకున్నాను. లాస్ట్ 3 years ఇదే నీట్గా ఎవ్రీ ఇయర్ యూజ్ చేస్తాం మేము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండి. అండ్ ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అండ్ ఎల్లో కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే అమ్మవారి ఫేస్ రూప్ కూడా ఎల్లో కలర్ ఉంది కాబట్టి సెట్ అవుతుందని. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న రింగ్స్ అమ్మవారికి రియల్గా ఎలా ఉంటాయో అలా పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి. అమ్మవారికి మెహందీ లాగా నేను ఇంట్లో ఉన్న పెయింట్తో చేసుకున్నాను. అండ్ లెగ్స్ కూడా మనకు రియల్గా అమ్మవారికి ఎలా ఉంటాయో అలా మెటల్ పెట్టేశాను. ఇక్కడ మనం ఏం చేసినా కొంచెం రియాలిటీ ఉండాలి కాబట్టి ఇలా నా ఓన్ ఐడియాస్తో చేశాను. అండ్ అమ్మవారిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న చెంబులు అంటారు కదా, వాటిని యూజ్ చేశాను. అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఇన్సులేషన్ టేప్ యూజ్ చేయడం వల్ల కొంచెం స్టాండర్డ్గా ఉండి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మూవ్ అవ్వకుండా ఉండడానికి దీంట్లో కొన్ని బియ్యం కానీ ఏదైనా వెయిట్ ఉన్నవి వేస్తే అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 3 stages తీసుకున్నాను. అండ్ అమ్మవారికి శారీ అయితే బాటిల్ గ్రీన్ రెడ్ బార్డర్ శారీ తీసుకున్నాను నేను. ఎప్పుడైనా అమ్మవారు అనగానే మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ ఏదైనా డార్క్ కలర్ చూస్ చేసుకోవడం వల్ల చాలా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను డబల్ పెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. శారీ అనేది ఫోల్డ్ చేశాను. అండ్ దాని ఫ్రిల్స్ అనేది చాలా వచ్చాయి కాబట్టి మన దగ్గర పెద్ద సేఫ్టీ పిన్ ఉంటే చాలా సెక్యూర్ ఉంటుంది. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. అండ్ అమ్మవారిని అయితే నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ రోజు టైం సెట్ కాదు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మా ఇంటికి ఇలా తోరణాలతో బంతి పూలతోటి ఫెస్టివల్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఇలా అమ్మవారి దగ్గర నీట్గా సెటప్ చేసుకున్నాక కొంతమందికి అయితే కలుషం పెట్టుకుంటారు. అది మాకైతే ఆచారం లేదు కాబట్టి మేము కలుషం ఏం పెట్టుకోము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా కొంతమంది గోల్డ్ కొంటారు, లేదంటే ఉన్న గోల్డ్ని అమ్మవారికి పెడతారు. మేము ఇలా చిన్న కాయిన్ అయితే తీసుకుంటాం, అంటే అమ్మవారి రూపు. అమ్మవారికి ఇలా అన్ని గాజులు చీరలు పసుపు కుంకుమ అన్నీ అరేంజ్ చేసుకున్నాక మనకి అవైలబుల్ ఉంటే పంతులు కానీ పిలుచుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే యూట్యూబ్లో అయినా మనం ఫాలో అయిపోవచ్చు. ఇలా చేసే ముందు ఫస్ట్ ఇలా మనం గౌరమ్మని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏ పూజ చేసే ముందైనా ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తారు. ఇక్కడ మేము కూడా అదే ఫస్ట్ స్టార్ట్ చేసాము. శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే, అలాగే ప్రస్తుతం మేము పంచమి తిథి కూడా చెప్పుకోండి. పంచమ్యాయాం వాసరః వాసరస్తు భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇక్కడ నేను ఇక ముత్తైదు యొక్క చెప్పుకోండి మనస్సులో. అస్య యజమాన్యస్య గోత్రోద్భవస్య ఆత్రేయ గోత్రోద్భవస్య సత్యప్రసాద నామధేయస్య ధర్మపత్రే సమేతస్య ఆత్రేయ గోత్రోద్భవతి రాధానామదేవత్యాః సకుటుంబస్య ఆత్రేయ గోత్రోద్భవస్య సాయి సుబ్రహ్మణ్య. మేము అయ్యగారిని పిలవలేదు కాబట్టి యూట్యూబ్లో వచ్చే ఆడియోని ఫాలో అయిపోయాము. అది ఆల్మోస్ట్ 1.5 hour ఉంది. 1.5 hour మేము అదే విధంగా చెప్పిన విధంగా చేసాము. అండ్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పూజ అయిపోతే ఎప్పుడు ప్రసాదం తినవచ్చు అని. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ప్రసాదం పూజ అయితే అయిపోయింది. ప్రసాదానికి ఇలా పెట్టే ముందు ఇలా ఒక ముగ్గు వేసుకుంటారు కింద. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రసాదం పెట్టే టైం వచ్చింది. మేమైతే 4 items వేసేసాము. లైక్
పరవన్నం, గారెలు అండ్ పులిహోర, పచ్చి శనగలు. జయ వరలక్ష్మి జయ శుభహారతి శ్రీ వరలక్ష్మి. మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ ఇలా అందరినీ ముత్తైదులను పిలిచేసి, తెలిసిన వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని ముత్తైదులను పిలిచాక పసుపు బొట్టిచ్చి, కాళ్ళకు పసుపు పెట్టి అండ్ వెళ్ళేటప్పుడు వాయనాలు ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. ఈసారి నేను కూడా అందరి కాళ్ళకు మొక్కడం జరిగింది. వాళ్ళు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారో మీకు ఆటోమేటిక్గా గెస్ చేస్తుండొచ్చు. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మా అమ్మవారు మీకు నచ్చినట్టయితే ఆబ్వియస్గా తన నుండి కూడా మీకు బ్లెస్సింగ్స్ అనేది వస్తాయి. సో జాగ్రత్తగా చూడండి, మిమ్మల్ని అమ్మవారు చూస్తూ ఉంటుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ష్యూర్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి.